ఉంది. AB7F1727. హలో అక్క, నేను ఏంటి నాగేశ్వరి కనిపించిందా? నాగేశ్వరి కనిపించడం కాదక్క, నా బైక్ కనిపించడం లేదు. బైక్ ఉన్న చోట ఒక చిన్న బైక్ బొమ్మ ఉందక్క. ఏంటి వాగుతున్నావు? తాగేవా? అయ్యో, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. నాకు చాలా భయంగా ఉందక్క. నిన్నేమో నా డెత్ న్యూస్ కనిపించింది, ఇప్పుడేమో నా బైక్ చిన్న బొమ్మ అయిపోయింది. అనవసరంగా ప్రతిదానికి కంగారు పడకుండా జరగాల్సింది చూడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బైక్ పోయిందని కంప్లైంట్ ఇవ్వు. కంప్లైంట్ ఇస్తే ముందు నన్ను లోపల దోస్తారు. నాకు బైక్ ఎక్కడిది? నేను ఇంకో చోట కొట్టుకొచ్చిన బైక్ అది. సరే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ప్రయోజనం లేదు. నువ్వు దాదాపు నాగేశ్వరు ఉన్న ఏరియాలోనే ఉన్నావు కాబట్టి దాన్ని పట్టుకోవడం తేలిక. కాస్త తీవ్రంగా ప్రయత్నించు. అలాగే. చెప్పేయండి. అది నేను నేను ఏంట్రా ఎప్పుడు చూసినా వసపెట్టిలా వాగేవాడివి, ఇప్పుడు ఏదో చెప్పాలని చెప్పకుండా నానుస్తున్నావేంటి? అదేదో చెప్పరా. అదేం లేదమ్మా, చాలా రోజుల నుంచి మీరు నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. నాన్న, నేను భక్తుడు తలచింది దేవుడు వరవిచ్చింది ఒకటే అన్నట్టు మేము అనుకుంటున్న శుభవార్త కూడా ఇదే. మేము నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. నీకోసం బంగారం లాంటి అమ్మాయిని చూసించాం. చెప్పండి. నాన్న, తొందరపడకండి. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రేమ గురించి చెప్పడానికి. ప్రేమ? అవును నాన్న, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఓహో, తమరు సొంత నిర్ణయాలు తీసుకునేంతగా ఎదిగిపోయారన్నమాట. ఎదిగిన వాడికే కదా నాన్న పెళ్లి ఆలోచన. నోర్మి, మీ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తావా? నేనేం ఎదురు సమాధానం చెప్పడం లేదు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. ఎవరిని అడిగి ప్రేమించావరా? ఫూలిష్గా మాట్లాడకండమ్మా. ఇదేమో అంగట్లో వస్తువా అడిగి కొనడానికి? ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను ఆ అమ్మాయికి నచ్చాను. ప్రేమిస్తున్నానని మనసిచ్చాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మేం కూడా ఆ దైవం నిర్ణయించిన అమ్మాయితో నీకు పెళ్లి చేస్తామని ఆ సన్యాసికి మాటిచ్చాం. ఇస్తే ఆయన సూచించిన అమ్మాయితోనే నీకు పెళ్లి జరిపిస్తాం. ఎవరో సన్యాసి చెప్పిన మాటకిచ్చే విలువ కన్న కొడుకు మాటకి మనసుకి ఇవ్వరా? ఎవరో కాదు, ఆయన మనకు దైవంతో సమానం. మాకు పెళ్ళై 7 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోతే కనిపించిన చెట్టుకి పుట్టకి ముఖ్యం, కానీ ఫలితం లేదు. ఆ సన్యాసి ఆశీర్వాద బలం వల్లే నువ్వు పుట్టావు. ఇప్పుడు అదే సన్యాసి నీ పెళ్లి గురించి కూడా చెప్పాడు. ఆయన చెప్పింది చేయడమే మంచిదని మేం నమ్ముతున్నాం. మీ నమ్మకాల గురించి నాకు అనవసరం. నేను మాత్రం అమ్మాయికి నమ్మక ద్రోహం మాత్రం చేయాలి. పితృద్రోహం మాతృద్రోహం మాత్రం చేయగలవా? నేను ఇప్పుడు ఎంత కాని పని ఏం చేశాను? నేను ప్రేమించిన అమ్మాయిని మీ అనుమతితో పెళ్లి చేసుకుంటానని చెప్పానే కానీ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి ఆశీర్వదించమని మీ ముందుకు రాలేదే. మమ్మల్ని కాదని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టుంటే నీ అమ్మ మెడలో తాళి తెగుండేది. ఎందుకు నాన్న అంత కఠినంగా మాట్లాడుతున్నారు? నేను నీ బిడ్డను నాన్న. నేను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా? నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలనే మేము తాపత్రయపడేది. అందుకే మేము నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాం.
స్త్రీ శాపం ఊరికే వదలదంటారు. నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేసి ఎలా సుఖంగా ఉండగలను నాన్న? ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకో. నేను మనసును చంపుకోలేను. అయితే మమ్మల్ని చంపుకో. నాన్న, మీరు కాదంటే నమ్మకంతోనే వచ్చాను నాన్న. మామూలుగా అయితే నీ ప్రేమను మేము అంగీకరించేవాళ్ళం, కానీ నీ పెళ్లి దైవ నిర్ణయం అయినప్పుడు మేం చేయగలిగిందేమీ లేదు. నాన్న ప్లీజ్. అశోక్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు అడిగిందేది మేము కాదనలేదు, అవునా? అవును. అలాగే మేం నీకోసం తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా తప్పయ్యాయా? లేదు. మరి అలాంటప్పుడు నీ పెళ్లి విషయంలో మేము తీసుకున్న నిర్ణయం తప్పవుదుగా? ఈ విషయంలో మాత్రం మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పే. ఒరే, మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకోరా. అర్థం చేసుకొని పదే పదే నాతో చెప్తున్నారే గాని మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? కనీసం మీరు అమ్మాయిని చూసేనా? తను నచ్చలేదంటే అర్థం అవుతుంది. కానీ పేరు కూడా తెలుసుకోకుండా ఆ అమ్మాయిని కూడా చూడకుండా ఎందుకు వద్దంటున్నారు? చెప్పాను కదా, అంతా దైవ నిర్ణయం అని. అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయిని మేం చూడడం కాదు, మేం నిర్ణయించిన అమ్మాయిని నువ్వు చూడు. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఈ నాగేశ్వరే. నాకేం తెలీదు. అమ్మా, ఇదంతా ఏంటి? నేనంతా వివరంగా చెప్తాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, ముందు నువ్వు కొంచెం బయటికెళ్ళు. ఆ అమ్మాయి ఎందుకు బయటికి వెళ్తుంది? తను ఇంటి కోడలు. ఛ! తను నువ్వు తన్నదలుచుకుంది మమ్మల్నే కదా. నువ్వు మా మాటను కాదంటే పర్వాలేదు, కానీ దైవాన్ని కాదంటున్నావు. చూడు, ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. మమ్మల్ని కాదని ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టుంటే నీ అమ్మ మెళ్ళలో తాళి తెగుండేది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మేం చూడడం కాదు, మేం నిర్ణయించిన అమ్మాయిని నువ్వు చూడు. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఈ నాగేశ్వరే. సార్, నా బైక్ రిపేర్ అయింది. దగ్గరలో ఎవరినైనా మెకానిక్ని తీసుకురావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా? నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. మిమ్మల్ని ఎక్కడైనా తిప్పను. వేరే బండి ట్రై చేయండి. ప్లీజ్ అలా అనకండి. నా బైక్ ఓ షాప్ దగ్గర పార్క్ చేసి చాలాసేపటి నుంచి నడుస్తున్నా. ఇటువైపు ఓ బస్సు కూడా రాలేదు. సమయానికి నా కోసం ఇటువైపు వచ్చినట్టున్నారు. ప్లీజ్ కాస్త లిఫ్ట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సరే, ఎక్కండి. వెనుక సీట్లో కూర్చుంటాను సార్. ముందు సీట్లో కూర్చుంటే నాకు కాస్త భయం. సరే, కూర్చో. థ్యాంక్ యూ. మీ పేరేంటి సార్? అశోక్. అశోక్ బాగుంది. ఉట్టి అశోకేనా లేక ముందు వెనక ఏమైనా ఉందా? ఐ మీన్ రావు, చౌదరి. కాస్త సైలెంట్గా ఉంటారా? సారీ, టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఓ పాట పెట్టండి. నో. ఓకే. చాక్లెట్ తింటారా సార్? నేను అడిగానా? ఇట్స్ ఓకే.
బ్లడ్ రిపోర్ట్ వాట్ హ్యాపెండ్? ఇట్స్ ఓకే ఓకే బాయ్ సార్ ముందు ఇతను ఐసీకి తీసురా. ఓకే సార్. ఇతని జేబులో ఇతని తాలూకు ఫోన్ నెంబర్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అలాగే బ్లడ్ టెస్ట్ ఏర్పాటు చేయండి. ఎక్కడికమ్మా బయలుదేరావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళవలసిందన్నేగా, నాకిక్కడేం పనుంది? వాడేదో కోపంలో నిన్ను బయటికెళ్ళు అన్నాడు, అందుకని నువ్వు బయలుదేరతావా? కాస్త ఆగండి. అసలు మీ ఉద్దేశం ఏంటండి? నన్ను ఇక్కడ ఉండమండానికి కానీ పొమ్మండానికి కానీ మీ అబ్బాయి ఎవరు? నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నేనే మీ కోడలని ఎలా అనుకుంటున్నారు? మీరు నన్ను బిడ్డలా ఆదరించినందుకు థ్యాంక్స్. నేను మీ మనసుకి ఏదైనా కష్టం కలిగించుంటే నన్ను క్షమించండి. అమ్మా నాగేశ్వరి, హలో. అవును. ఏమైంది సంత? ఏమైంది? ఏమైంది సంత? ఏమైంది? ఏమైంది చెప్పు సంత? హలో, చెప్పండి. మేము కేఆర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం అండి. ఓ నెగిటివ్ బ్లడ్ ఉందండి? లేదండి. లేదా? ఓకే. కేఆర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం అండి. ఓ నెగిటివ్ బ్లడ్ ఉందండి? ఉందండి. ఓకే, థ్యాంక్స్ అండి. జస్ట్ 1 మినిట్. ఏమండి అశోక్ అనే పేషెంట్ ఎక్కడ ఉన్నాడు? ఏ కేసు అండి? యాక్సిడెంట్ కేసు. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోండి. అటువైపా? జేకే హాస్పిటల్ ఆ బ్లడ్ ఉందట, అంబులెన్స్ లో పంపిస్తున్నారు. వెరీ గుడ్. మా అశోక్ అతను మీ అబ్బాయా? అవునండి. అతను గొంతు కోయటం వల్ల బ్లడ్ బాగా లాస్ అయింది. సిటీ నుంచి బ్లడ్ తెప్పిస్తున్నాం. బ్లడ్ రాగానే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్, మా బ్లడ్ తీసుకోండి. మీలో ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిది? మాకు బ్లడ్ గ్రూప్ తెలీదు డాక్టర్, టెస్ట్ చేసి తీసుకోండి. ఓకే సిస్టర్, వీళ్ళ ముగ్గురికి బ్లడ్ టెస్ట్ చేయండి. వీళ్ళలో ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఇమీడియట్లీ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, మీరు బయట వెయిట్ చేయండి. ఊరుకో సంత, వాడికి ఏం కాదు, ఊరుకో. అయ్యో,
బ్లడ్లో 100% విషమా? మరి ఈ అమ్మాయి ప్రాణాలతో ఎలా ఉంది? ఓ, ఓ మనిషిలో ఇంత విషయం ఎలా ఉంది? తను ప్రాణాలతో ఎలా ఉంది? ఇట్స్ ఎ మిరాకిల్.